ఇజ్రాయెల్లో మొన్న వందలాది మంది పౌరులని చంపేశారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి శవాలతో సహా విజువల్స్ని హమాస్ తీవ్రవాదులు చూపించడం, అవునంటూ అంతర్జాతీయ సమాజం అంతా ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇజ్రాయెల్ దానికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు తాజాగా వాళ్ళ మిలిటరీ అయితే అవును ప్రజలు చనిపోయిన మాట వాస్తవం అని చెప్పింది. అయితే వాళ్ళలో ప్రజలు ఎవరు, తీవ్రవాద మద్దతుదారులు ఎవరు, వాళ్ళు మేము తీవ్రవాదుల్ని కాల్చి చంపుతుంటే ఆ తీవ్రవాదుల చుట్టూ వాళ్ళు రక్షణ కవచంగా ఉండి సైన్యం మీద దాడి చేస్తుంటే తీవ్రవాదికి అండగా ఉన్న ఎవడైనా సరే మాకు వ్యతిరేకే, మాకు ద్రోహే, దేశద్రోహే. మా మీద దాడులు చేసే తీవ్రవాదులకు వాళ్ళు రక్షణ కవచంగా ఉంటుంటే వాళ్ళని కాపాడుకుంటూ లేదా మమ్మల్ని కాపాడుకోవాలా, లేదా వాళ్ళు ప్రజలు కాబట్టి అని మా ప్రాణాలు తీసుకోవాలా? కాబట్టి వాళ్ళు ప్రజలు కాదు, ఓ రకంగా చెప్పాలంటే తీవ్రవాదులకు ఆయుధాలు లేని తీవ్రవాదులు. అందుకనినే ఈ మారణకాండ అని తేల్చి చెప్తోంది ఇజ్రాయెల్ సైన్యం.